ఇటీవల 640 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్న స్థలానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతుందన్నారు. గత 5 ఏళ్లుగా అక్రమంగా బియ్యం రవాణా చేశారన్న మనోహర్ కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని వివరించారు. కాకినాడ పోర్టులోనికి ఎవరూ రాకుండా కుట్ర చేశారని, గత 5 ఏళ్లలో అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం బియ్యం డోర్ డెలివరీ అంటూ కొత్త పథకం మొదలుపెట్టింది. బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారు. కాకినాడ పోర్టు నుండి 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఈ బియ్యం విలువ 45,000 కోట్లు ఉంటుంది. మాజీ సీఎం జగన్ కు తెలియకుండా ఇది జరగదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలా కాదు, if a small boats, how do you load this stuff in this kind of seas, you tell me? Loading is stopped, sir. Last 2 days. నార్మల్గా అట్లా చేసేవాళ్ళు అన్నీ జరిగిపోయాయి కదా అవన్నీ. అస్సలు అలా కాదు. Only because of weather we are facing 50,000 metric tons మీరు లోడ్ చేయగలిగినప్పుడు something is not right, Mr. Shrestha. only because of weather. He is trying that one. I won't leave it, please trust me. Yes, sir. I won't leave it. We will go on. Not in that sense. Whether I go inside or not. larger perspective, sir, is not just port. Entering the ship. This port itself will become a big issue. All of you will be accountable, please. Okay, you write a report. Somehow the situation is quite discouraging, and with my earlier experience in South Africa or other places, make a note. No, make a voice note. Don't write. Make a voice note. Because I am seeing, Mr. Shrestha, I am not seeing any cooperation from them. Mr. Shrestha, I am not seeing any cooperation from them. They're very easy about it. And I'm not seeing any enough push from our side, from the Port Authority side. You guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly. Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్ కి ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.